Hi students, welcome to another video of MC Square. ఈ వీడియోలో ఇథిలీన్ గురించి మాట్లాడుతున్నాం. ఇథిలీన్ ప్రిపరేషన్ మెథడ్స్ ఒక రెండు, అలాగే ప్రాపర్టీస్. ఇవన్నీ చూసి భయపడకండి. ఇందులో ఏవైనా 3 or 4 ఇస్తారు. ఎక్కువగా ఇచ్చినవి ఏంటంటే ఓజోన్ ఒకటి బాగా ఎక్కువ సార్లు అడిగారు. ఓజోన్, అలాగే కోల్డ్ అండ్ డైల్యూట్ ఆల్కలీ కేమెనోఫర్ ఇదొకటి, అలాగే బ్రోమిన్ 3 అండ్ యా వాటర్. మరి అంత కాదు కానీ అడిగారు అప్పుడప్పుడు ఇదో. సో అన్నీ వినండి, ఎలా రాయాలో అర్థం చేసుకోండి. మీకు ఇంపార్టెంట్వి మాత్రం చదవడం వీలైతే ఆ స్టార్ మార్క్ ఉన్నవి మాత్రం నేర్చుకోండి. సో ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్స్ కాబట్టి ప్రిపరేషన్ మెథడ్స్ చూద్దాం, ఎలా ప్రిపేర్ చేస్తాం. సో అంతకుముందు వీడియోస్లో మీరు చూసుకుంటారు ఈథేన్ అని, లేదంటే ఇంకా వేరేవని. ఇక్కడ మనం డిస్కస్ చేసేది ప్రిపరేషన్ ఆఫ్ ఇథిలీన్. ఇథిలీన్. సో దీనికి 2 మెథడ్స్ ఏమి ఇచ్చేస్తామంటే, ఫస్ట్ వన్ డీహైడ్రేషన్. నేమ్ లోనే ఉంది డీహైడ్రేషన్ అని, అందరూ వినే ఉంటారు డీహైడ్రేషన్ ఆఫ్ ద బాడీ అని. సో డీహైడ్రేషన్ ఆఫ్ ఇయర్ ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ డీహైడ్రేషన్ అంటే రిమూవల్ ఆఫ్ వాటర్, అంటే ఇథైల్ ఆల్కహాల్ నుంచి వాటర్ తీసేస్తే వచ్చేదే ఇథిలీన్ అని దానిలో. సో దానికి ఈక్వేషన్ ఎలా రాస్తామంటే, ఇథైల్ ఆల్కహాల్ అంటే 2 కార్బన్స్ ఉండాలి, దాంతోపాటు ఓహెచ్ ఉండాలి. నామిక్లేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని ఏమంటాం, ఇథైల్ ఆల్కహాల్ అంటాం. ఇథైల్ ఆల్కహాల్. దీనికి మనం ఏం చేస్తామంటే కాన్సన్ట్రేటెడ్ H2SO4 యాడ్ చేస్తాం. టెంపరేచర్ డెఫినెట్ గా 170°C యూజ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ 140°C యూజ్ చేస్తే ఒక ప్రోడక్ట్ వస్తుంది, అలాగే 100°C చేస్తే ఇంకో ప్రోడక్ట్ వస్తుంది. 140 చేస్తే ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది ప్రోడక్ట్. 100 చేసినప్పుడు కూడా చేంజ్ అవుతుంది. 170 మాత్రమే ఇచ్చారు, మనం 170 చేసినప్పుడు మాత్రమే ఇథిలీన్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి OH, ఇక్కడ నుంచి H రిమూవ్ అయిపోతాయి వాటర్ లాగా. సో రిమూవ్ అయిపోయి ఇక్కడ వాటర్ అనేది బై ప్రొడక్ట్. మనకు కావాల్సింది ఏంటి, ఇథిలీన్ కదా. సో ఇథిలీన్ వస్తుంది, CH2. ఇది ఇథిలీన్. సో దీన్ని ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే చెప్తాను చూడండి. ఈ ఇథైల్ ఆల్కహాల్ ఇలా రాయొచ్చు కదా, CH3CH2OH. ఇక్కడ నుంచి H వచ్చేస్తుంది, H+. ఇక్కడ నుంచి OH-. ఆరోమాక్స్ అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ బాండ్ ని తీసుకురావట్లేదు, ఓన్లీ H వస్తుంది అంటే H+. ఇక్కడ OH-, ఎందుకంటే బాండ్ తో పాటు వస్తుంది కాబట్టి ఇది వాటర్ లాగా వెళ్ళిపోతుంది. ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అయితే ఈ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ అయింది. ఓకే, అది ఒక ప్రిపరేషన్ మెథడ్. సో దీనికి స్టేట్మెంట్ ఎలా రాస్తామంటే, ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ హీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అట్ 170°C టు గివ్ ఇథిలీన్. ఇంకోసారి చెప్తున్నాను, ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ హీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 at 170°C to give ethylene. Okay, next dehydrohallucination. Dehydrohallucination ఇక్కడ కూడా డీహైడ్రేషన్ అంటే ఏం చేసాం మనం, వాటర్ రిమూవ్ చేసాం. డీహైడ్రోహాలోజినేషన్ అంటే ఏం చేస్తామంటే హైడ్రోజన్ ని దాంతో పాటు ఒక హాలోజన్ ని రెండు రిమూవ్ చేస్తాం. డీహైడ్రోహాలోజినేషన్, హైడ్రోజన్ హాలోజన్. ఇథైల్ క్లోరైడ్ అని ఒక సబ్స్టెన్స్ తీసుకుంటాం, ఇథైల్ క్లోరైడ్. డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ ఇథైల్ క్లోరైడ్ అంటే ఇథైల్ క్లోరైడ్ నుంచి మనం హైడ్రోజన్ రిమూవ్ చేయాలి, దాంతో పాటు హాలోజన్ రిమూవ్ చేయాలి, అప్పుడు మనకు ఇథిలీన్ వస్తుంది. సో CH3CH2Cl. ఇథైల్ అన్నాం కాబట్టి 2 కార్బన్స్ తీసుకున్నాం, క్లోరైడ్ అన్నాం కాబట్టి క్లోరిన్ తీసుకున్నాం, ఇథైల్ క్లోరైడ్. ఇంతకుముందు చెప్పిన మెకానిజం లాగా ఇక్కడ నుంచి క్లోరిన్ మైనస్ ఇక్కడ నుంచి H+ వెళ్ళిపోయి HCl లాగా బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇథైల్ క్లోరైడ్ ని మనం ఏం చేస్తున్నాం, డీహైడ్రోహాలోజినేషన్. దీనికోసం ఒక సపరేట్ రియేజెంట్ ఉంటుంది, ఆల్కహాలిక్ KOH అని. ALC అంటే అక్కడ ఆల్కహాలిక్ KOH, డెల్టా అంటే హీట్ చేస్తున్నాం. సో హీట్ చేస్తే ఏమొస్తుంది, మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఏంటి, ఇథిలీన్. దాంతో పాటు బై ప్రొడక్ట్ గా HCl బయటకు వచ్చేస్తుంది. సో దీనికి స్టేట్మెంట్ ఇప్పుడు మీరు చెప్పొచ్చు, చాలాసార్లు మనం చూసాం కదా. ఇథిలీన్కి ఎలా రాస్తాం,
Ethyl chloride is heated with alcoholic KOH to give ethylene. సో ఇవి రెండు టూ ప్రిపరేషన్ మెథడ్స్ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఈ ప్రాపర్టీస్ డిస్కస్ చేయాలి. ఏబిసిడి ఇవన్నీ డిస్కస్ చేయాలి. ఓకే, వన్ బై వన్ చేద్దాం. అలాగే నేను ఈక్వేషన్స్ రాస్తూ ఉంటాను, మీరు స్టేట్మెంట్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉండండి. సో అందులో మెయిన్గా స్టార్ మార్క్స్ ఉన్నాయి మాత్రం డెఫినెట్గా మనం ఫినిష్ చేయాలి. అవి చాలా చాలా ఇంపార్టెంట్, మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సినవి అవి. టైం ఉంటే మిగిలినవి నేర్చుకోండి. సో ఫస్ట్ ఏ తీసుకుందాం, ఓజోన్. యాక్షన్ ఆఫ్ ఓజోన్ ఫస్ట్ వన్, ఇది ఇంపార్టెంట్ కూడా. సో మనం ఇప్పుడు రైట్ సైడ్ తీసుకోవాల్సింది ఏంటి, ఇథిలీన్ తీసుకోవాలి, అంతే కదా. సో ఇథిలీన్ రియాక్ట్స్ విత్ ఓజోన్. ఇథిలీన్ ని ఫస్ట్ ఓజోన్ తో రియాక్ట్ చేస్తే ఇథిలీన్ ఓజోనాయిడ్ అనే ఒక కాంపౌండ్ వస్తుంది. అదేంటంటే CH2 డబుల్ బాండ్ సింగిల్ బాండ్ అవుతుంది. ఇక్కడ 3 ఆక్సిజన్లు ఇలా బాండ్ ఫామ్ చేస్తాయి. ఓజోన్ లో ఉండే 3 ఆక్సిజన్ చిన్న హౌస్ లాగా వస్తుంది అనమాట. దీన్ని ఏమంటాం, ఇథిలీన్ ఓజోనాయిడ్ అంటాం. ఇథిలీన్ నుంచి వచ్చింది కాబట్టి ఇథిలీన్, దీన్ని ఓజోనాయిడ్ అంటాం. ఓజోనాయిడ్. దీన్ని హైడ్రాలసిస్ చేయాలి, జింక్ వాటర్. అడిషన్ ఆఫ్ వాటర్ అంటే హైడ్రాలసిస్. అంటేనే హైడ్రాలసిస్. మనం క్యాటలిస్ట్ ఏం తీసుకున్నాం, జింక్ తీసుకున్నాం. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అంటాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉండే ఈ బాండ్స్, ఇక్కడ ఉండే ఈ బాండ్స్, ఇక్కడ ఉండే ఈ బాండ్ మొత్తం కట్ అయిపోతాయి. సో మిగిలింది ఏముంది ఇక్కడ, CH2O కదా, అదొక ప్రోడక్ట్ వస్తుంది, CH2O. ఇక్కడ కూడా CH2O కదా, కాబట్టి 2CH2O వచ్చేసింది. ఓకే, 2CH2O ప్లస్ H2O2, ఇది బై ప్రోడక్ట్. ఇక్కడ H2O ఉంది, ఇక్కడ O ఉంది కదా, H2O2 బై ప్రోడక్ట్ వచ్చింది. దీన్ని ఏమంటామంటే ఫార్మాల్డిహైడ్ అంటాం. CH2O H2CO రెండు ఒకటే, ఫార్మాల్డిహైడ్. సో ఇప్పుడు స్టేట్మెంట్ మీరు చెప్పాలి, ఇది ఈక్వేషన్. ఏం చేస్తాం, ఇథిలీన్ రియాక్ట్స్ విత్ ఓజోన్ టు గివ్ ఇథిలీన్ ఓజోనైడ్ విచ్ ఆన్ హైడ్రాలసిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ గివ్స్ ఫార్మాల్డిహైడ్. సింపుల్ కదా. సో మళ్ళీ ఇంకోసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ఇథిలీన్ రియాక్ట్స్ విత్ ఓజోన్ టు గివ్ ఇథిలీన్ ఓజోనైడ్ which on hydrolysis in the presence of zinc gives formaldehyde. అంతే, వెరీ సింపుల్. సో నెక్స్ట్ బి ఏంటి, హైపోహాలస్ యాసిడ్. సో యాక్షన్ ఆఫ్, ఇది ఇంకా చాలా సింపుల్ గా ఉంటుంది, హైపోహాలస్ యాసిడ్. అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక హైపోహాలస్ యాసిడ్ ని తీసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేసుకుంటాం, ఇథిలీన్ తీసుకుంటాం. ఇథిలీన్ ప్లస్ HOCl తీసుకుంటున్నాడు. మనం ఏం రాసాం ఇక్కడ, హైపోహాలస్ యాసిడ్ కదా. సో దీని పేరు ఏం రాయొచ్చు అంటే హైపోక్లోరస్ యాసిడ్. తీసుకుంది ఏంటి, ఇథిలీన్. మనకు యాక్షన్ ఆఫ్ హైపోహాలస్ యాసిడ్ కాబట్టి HOCl తీసుకోవచ్చు, HOBr తీసుకోవచ్చు, HOI కూడా తీసుకోవచ్చు. ఓకే, హైపోహాలస్ యాసిడ్ ఏమవుతుందంటే ఈ Cl ఒక కార్బన్ దగ్గరికి వస్తుంది, ఈ OH ఇంకో కార్బన్ దగ్గరికి వస్తుంది. మీకు సింపుల్ గా అర్థం కావడానికి ఎలా చెప్పాను, దానికి మెకానిజం వేరే ఉంటుంది. ఓకే, Cl ఏంటి, CH2OCl, దీన్ని క్లోరోహైడ్రిన్ అని పిలుస్తాం. దీని పేరేంటి, క్లోరోహైడ్రిన్. చూడండి దీనికి స్టేట్మెంట్ ఎలా రాస్తారు చెప్పండి, నేమ్స్ చూసి. ఇథిలీన్ రియాక్ట్స్ విత్ హైపోహాలస్, అంటే ఇప్పుడు హైపోక్లోరస్ అంటాం, హైపోక్లోరస్ యాసిడ్ టు గివ్ క్లోరోహైడ్రిన్ అంటాం. దాని పేరేంటి, క్లోరోహైడ్రిన్. ఇథిలీన్ రియాక్ట్స్ విత్ హైపోక్లోరస్ యాసిడ్ టు గివ్ క్లోరోహైడ్రిన్. అంతే, అయిపోయింది. సో నెక్స్ట్ ఏబి, ఇవి కాపీ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం. మిగిలిన రెండు కోల్డ్ అండ్ ఆల్కలీ KMnO4 చూడాలి, రైట్. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది మనకి, ఇంపార్టెంట్ కదా, కూల్డ్, చల్లగా ఉండాలి. డైల్యూట్ అంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి.
ఆల్కలీ అంటే అదొక బేస్ కూడా యాడ్ చేయాలి. ఆల్కలీ అంటే బేస్. KMnO4 పొటాషియం పర్మాంగనేట్, మీకు అందరికి తెలిసి ఉంటుంది, ఇది పింక్ కలర్ లో ఉంటుంది. సో దీన్ని బేయర్స్ రియేజెంట్ అంటాం. బేయర్స్ రియేజెంట్, బేయర్స్ రియేజెంట్ అని ఇచ్చినా ఇదే తీసుకోవాలి. ఓల్డ్ డైల్యూట్ ఆల్కలీ KMnO4 అయినా బేయర్స్ రియేజెంట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇథిలీన్ తీసుకుంటాం, ఇక్కడ బేయర్స్ రియేజెంట్ తీసుకుంటాం. బేయర్స్ రియేజెంట్ అని రాస్తాం, అదంతా రాయకుండా సింపుల్ గా బేయర్స్ రియేజెంట్ అని రాస్తాం. సో ఇది ఏంటి, ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్, అంటే ఆక్సిజన్ ఇస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం ఏమేమి యాడ్ చేసినప్పుడు డైల్యూట్ అన్నాం కాబట్టి వాటర్ ఉంటుంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నాం కాబట్టి ఆక్సిజన్ ఉంటుంది. ఓకే, సో ఈ రెండు కలిసిపోయి ఒక OH, 2 OHలు వస్తాయి. ఇక్కడ ఒక OH ఉంది, ఈ H ఇక్కడికి వెళ్తే ఇంకో OH వస్తుంది కదా. జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే, మెకానిజం వేరే ఉంటుంది, రిమెంబర్ దట్. ఇక్కడ ఒక OH, ఇక్కడ ఒక OH వస్తుంది. సో ఏమొస్తుందంటే ఫైనల్ గా CH2OH, మళ్ళీ CH2OH. దీన్ని ఇథిలీన్ గ్లైకాల్ అంటాం. ఇథిలీన్ గ్లైకాల్. సో దేంతో రియాక్ట్ చేస్తున్నాం మనం, ఇథిలీన్ ని బేయర్స్ రియేజెంట్ తో రియాక్ట్ చేసినప్పుడు వచ్చేదే ఇథిలీన్ గ్లైకాల్. సో సింపుల్ గా ఏం రాయొచ్చు మనం ఇప్పుడు, ఇథిలీన్ రియాక్ట్స్ విత్ బేయర్స్ రియేజెంట్, అంతే కదా. ఇథిలీన్ రియాక్ట్స్ విత్ బేయర్స్ రియేజెంట్ టు గివ్ ఇథిలీన్ గ్లైకాల్. చాలా సింపుల్ చూడండి, ఇది ఇథిలీన్ గ్లైకాల్. మామూలుగా KMnO4 పింక్ కలర్ లో ఉంటుంది కదా, ఇది ఇథిలీన్ గ్లైకాల్ ఫామ్ అవ్వగానే కలర్లెస్ అయిపోతుంది. అంటే యాక్చువల్గా దీన్ని డబుల్ బాండ్ డిటెక్షన్ కి ల్యాబ్ లో యూజ్ చేస్తాం. అంటే ఒక మనకి ఇచ్చిన కాంపౌండ్ లో డబుల్ బాండ్ ఉందా లేదా అని కనుక్కోవడానికి బేయర్స్ టెస్ట్ అని ఒకటి చేస్తాం. బేయర్స్ టెస్ట్ అంటే బేయర్స్ రియేజెంట్ యూజ్ చేసి చేసేది. సో బేయర్స్ రియేజెంట్ అంటే ఏంటి, కోల్డ్ డైల్యూట్ ఆల్కలీ KMnO4, ఇది యాడ్ చేస్తే పింక్ కలర్ లో ఉన్న KMnO4 కలర్లెస్ అయిందంటే అందులో డబుల్ బాండ్ ఉన్నట్టు. సో అది టెస్ట్ అన్నమాట. రైట్, నెక్స్ట్ డి, హీటెడ్ విత్ heated with O2 at high pressure కదా, heated with O2 at high pressure. చాలా ఎక్కువ ప్రెషర్ ని యూజ్ చేసి ఇథిలీన్ కి ఆక్సిజన్ ని యాడ్ చేసి దాంతో పాటు హీట్ చేస్తే ఏమొస్తుంది అది క్వశ్చన్. సో ఇక్కడ ఏం చేయాలి, ఇథిలీన్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇథిలీన్, దీనికి ఏం యాడ్ చేయాలి, O2 ఆక్సిజన్. సో ఇథిలీన్ తీసుకున్నాం, దీనికి O2ని యాడ్ చేసాం. ఓకే, సో హై ప్రెషర్ అన్నాడు కాబట్టి ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 అట్మాస్ఫియర్ ప్రెషర్ ని, దాంతో పాటు 200°C టెంపరేచర్, ఎందుకంటే హీటెడ్ అన్నాడు కదా, హీటెడ్ అంటే హై ప్రెషర్ అన్నాడు. సో ఇలా చేసినప్పుడు ఏమొస్తుంది అనేది క్వశ్చన్ ఇప్పుడు. సో ఇక్కడ CH2N అని వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ హై ప్రెషర్ యూజ్ చేసి N నెంబర్ ఆఫ్ ఇథిలీన్ ని తీసుకుంటే, N నెంబర్ అంటే ఇక్కడ N ఏదైనా ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1 lakh కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇథిలీన్ కదా, సో ఇథిలీన్ రియాక్ట్స్ విత్ ఓజోన్, లేదంటే ఇథిలీన్ ఈజ్ హీటెడ్ విత్ O2, సారీ నాట్ ఓజోన్, ఇథిలీన్ ఈజ్ హీటెడ్ విత్ O2 అట్ హై ప్రెషర్ టు గివ్, దీన్ని ఏమంటామంటే పాలిథీన్ అంటాం. మీరందరూ వినే ఉంటారు పాలిథీన్ కవర్స్ కదా, పాలిథీన్ కవర్స్ విని ఉంటారు కదా, ఈ పాలిథీన్ ప్రిపేర్ చేసింది అనమాట. సో ఈ ప్రాసెస్ ని పొలిమరైజేషన్ అంటాం. ఈ ప్రాసెస్ ని ఏమంటాం, పొలిమరైజేషన్. అంటే సింపుల్ గా చెప్పాలంటే, మనకు ఏదైనా ఒక గార్లాండ్ ఉంది, పూలు ఉన్నాయి, ఒక పువ్వుని ఒక మోనోమర్ అంటాం. ఆ పువ్వుని దారంతో మొత్తం కుట్టిన తర్వాత పెద్ద గార్లాండ్ వస్తుంది, దండ వస్తుంది, దాన్ని పాలిమర్ అంటాం. మోనోమర్ అంటే ఒకటి, పాలిమర్ అంటే చాలా, ఒకటే ఒకదానికి ఒకటి అటాచ్ అయిపోయి పెద్ద సబ్స్టెన్స్ వచ్చింది కదా, దాన్ని పాలిమర్ అంటాం. ఒకటిగా ఉన్నప్పుడు మోనోమర్ అంటాం. ఈ మొత్తం ప్రాసెస్ ని పొలిమరైజేషన్ అంటాం. ఒకసారి క్వశ్చన్ అడిగారు 4 మార్క్స్ కి, వాట్ ఈజ్ పొలిమరైజేషన్, గివ్ వన్ ఎగ్జాంపుల్ అని. ఎగ్జాంపుల్ అయితే ఇది రాయొచ్చు మీరు,
పొలిమరైజేషన్ అంటే ఏం చెప్తాం, రాసుకోండి. స్మాల్ మాలిక్యూల్స్ ఆర్ జాయిన్డ్ టుగెదర్, లేదంటే ఆర్ కంబైన్డ్ టుగెదర్ టు గివ్ ఏ లార్జ్ మాలిక్యూల్ ఈజ్ నోన్ యాజ్ పొలిమరైజేషన్. Small molecules are combined to form a large molecules is known as polymerization అని రాస్తాం. రాసి ఎగ్జాంపుల్ రాయొచ్చు. సో దీన్ని ఎలా రాస్తాం, ఇథిలీన్ ఈజ్ హీటెడ్ విత్ O2 అట్ హై ప్రెషర్ టు గివ్ పాలిథీన్. సో ఇది డి అనమాట. ఓకే, చాలా సింపుల్ గా ఉంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రోమిన్, వాటర్, హైడ్రోజన్ ఇవి చూద్దాం. ఇవి చాలా సింపుల్ గా ఉంటాయి, ఇంకా సింపుల్ గా ఉంటాయి, చూద్దాం. సో డి వరకు డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అని ఇచ్చాం మనం, బ్రోమిన్. సో యాక్షన్ విత్ బ్రోమిన్ అని రాస్తాం, లేదంటే రియాక్షన్ విత్ బ్రోమిన్, యాక్షన్ విత్ బ్రోమిన్. బ్రోమిన్ అంటే ఫార్ములా గుర్తుండాలి, Br2. సో చాలా సింపుల్ గా ఉంటాయి రియాక్షన్స్. ఫస్ట్ ఇథిలిన్ తీసుకుంటాం, ఇది గుర్తుంటుంది మీకు, మనం డిస్కస్ చేసేది ఇథిలిన్ కాబట్టి. ఇథిలిన్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్, Br2. ఇదేంటి, బ్రోమిన్. సింపుల్ చూడండి, ఒక బ్రోమిన్ ఈ కార్బన్ దగ్గర, ఇంకో బ్రోమిన్ ఈ కార్బన్ దగ్గరికి వస్తుంది, అదే ప్రోడక్ట్. డబుల్ బాండ్ ఏమవుతుంది, సింగిల్ బాండ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటి యూజ్ చేయాలి రియేజెంట్, CCl4 కార్బన్ టెట్రా క్లోరైడ్. ఇప్పుడు ఏమవుతుంది, CH2 డబుల్ బాండ్ ఏమవుతుందని చెప్పాను, సింగిల్ బాండ్. ఒక కార్బన్ దగ్గర ఒక బ్రోమిన్, ఇంకో కార్బన్ దగ్గర ఇంకో బ్రోమిన్, అదే ప్రోడక్ట్. సో ఇప్పుడు దీని పేరు ఏం రాస్తాం, రెండు కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్. ఫస్ట్ ప్లేస్ లో ఒకటి, సెకండ్ ప్లేస్ లో ఒకటి బ్రోమిన్స్ ఉన్నాయి కాబట్టి 1,2 బ్రోమో ఈథేన్, 1,2 బ్రోమో ఈథేన్. సో ఏం రాస్తాం మన స్టేట్మెంట్ రాసుకోండి, ఇథిలిన్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CCl4 టు గివ్ 1,2 డైబ్రోమో, ఫర్గాట్ ఇట్, 1,2 డైబ్రోమో ఈథేన్ అని రాస్తాం. ఇథిలిన్ reacts with bromine in the presence of CCl4 to give 1,2 dibromoethane. Next one, water. So water ఏం చేస్తాం, ethylene plus water. సో ఇథిలీన్ కి వాటర్ యాడ్ చేసి కొంచెం డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేయాలి, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ H+OH ఉంటుంది కదా, ఒక H ఇక్కడికి వస్తుంది, ఒక OH ఇక్కడికి వస్తుంది, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ అవుతుంది, అంతే సింపుల్. సో ఏం రాస్తాం, CH2 ఉన్నది ఏమవుతుంది, CH3 అవుతుంది, ఎందుకంటే ఇందులో వచ్చి ఒక H వస్తుంది కాబట్టి. డబుల్ బాండ్ ఏమవుతుంది, సింగిల్ బాండ్ అవుతుంది. ఈ CH2 దగ్గరికి ఏమొస్తుంది, OH వస్తుంది, అంటే ఫైనల్ గా ఏం ఫామ్ అయింది, ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది, ఇథైల్ ఆల్కహాల్. సో స్టేట్మెంట్ ఏం రాస్తాం, ఇథిలీన్ రియాక్ట్స్ విత్ వాటర్ in the presence of dilute H2SO4 and gives ethyl alcohol. Ethylene reacts with water in the presence of dilute H2SO4 to give ethyl alcohol. Okay. Next, hydrogen. Hydrogen. ఇది ఇంకా సింపుల్ గా ఉంటుంది, మీరు గెస్ చేయొచ్చు. హైడ్రోజన్ అంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. ఒక హైడ్రోజన్ ఆటం ఒక కార్బన్ దగ్గరికి వస్తే ఇంకొక హైడ్రోజన్ ఆటం ఇంకో కార్బన్ దగ్గరికి వెళ్తుంది, అదే ప్రోడక్ట్. కానీ ఇక్కడ క్యాటలిస్ట్ యూజ్ చేస్తాం. క్యాటలిస్ట్ అంటే ఏదైనా ఒక మెటల్ ని యూజ్ చేస్తాం క్యాటలిస్ట్ గా. సో ఇథిలీన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్, ఏం యూజ్ చేస్తాం ఇక్కడ, నికెల్ కానీ పెలాడియం కానీ ప్లాటినం కానీ యూజ్ చేస్తాం. ఒక హైడ్రోజన్ ఇక్కడికి వస్తుంది, ఒక హైడ్రోజన్ ఇక్కడికి వస్తుంది, అంటే ఏం రాయొచ్చు మనం, CH2 CH3 అయింది, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ అయింది, CH3 ఏమొచ్చింది, ఈథేన్. వెరీ సింపుల్. అంటే ఇథిలీన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్, కొంచెం హీట్ కూడా యూజ్ చేయాలి, టు గివ్ ఈథేన్. ఇథిలీన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ లైక్ నికెల్ ఆర్ పెల్లాడియం ఆర్ ప్లాటినం, ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది, నికెల్ గుర్తుపెట్టుకోండి ఈజీ. Ethylene reacts with hydrogen in the presence of nickel to give ethane. అంతే. ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్ హ్యాలైడ్. హైడ్రోజన్ హ్యాలైడ్, ఇక్కడ కూడా మీకు హైడ్రోజన్ హ్యాలైడ్ అంటే HBr తీసుకోవచ్చు, HCl తీసుకోవచ్చు, మీ ఇష్టం.
లేదంటే హెచ్ఐ కూడా తీసుకోవచ్చు, హెచ్ఎఫ్ తప్ప అన్ని తీసుకోవచ్చు. సో హెచ్ఐ చాలా ఫాస్ట్గా ఉంటుంది రియాక్షన్లో, తర్వాత హెచ్బిఆర్, తర్వాత హెచ్సిఎల్. సో అది సీరియల్గా అవి రియాక్షన్ ఫాస్ట్గా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ ఏం చేస్తాం మనం, ఇథిలీన్ తీసుకున్నాం, ఏం యాడ్ చేసాం, హెచ్బిఆర్ యాడ్ చేస్తున్నా నేను, మీరు హెచ్ఐ అయినా యాడ్ చేసుకోండి, హెచ్సిఎల్ అయినా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. సో ఇథిలీన్ హైడ్రోజన్ హ్యాలైడ్ తో రియాక్ట్ అవుతుంది. హైడ్రోజన్ హ్యాలైడ్ ఏంటి ఇక్కడ, హైడ్రోజన్ బ్రోమైడ్. నేను తీసుకుంది హైడ్రోజన్ బ్రోమైడ్, మీరు సిఎల్ తీసుకుంటే హైడ్రోజన్ క్లోరైడ్ అని రాసుకోండి, హెచ్ఐ తీసుకుంటే హైడ్రోజన్ అయోడైడ్ అని రాసుకోండి. ఓకే, ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, సింపుల్ గా ఒక హైడ్రోజన్ ఈ కార్బన్ కి, ఒక బ్రోమిన్ ఈ కార్బన్ కి, డబుల్ బాండ్ ఏమవుతుంది, సింగిల్ బాండ్ అవుతుంది. సో CH2 CH3 అయింది, హైడ్రోజన్ రాశాం కాబట్టి, డబల్ బాండ్ సింగిల్ బాండ్ అయింది, CH2 దగ్గరికి బిఆర్ వచ్చింది, ఏమంటాం దీన్ని, ఇథైల్ బ్రోమైడ్ అంటాం, ఇథైల్ బ్రోమైడ్. సో ఇక్కడ ఒక రియేజెంట్ ఏమి చేస్తామంటే AC2 ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ అంటాం, ఎసిటిక్ ACETAC, ఎన్హైడ్రైడ్ ANHYDRID, ఎన్హైడ్రైడ్. Ethylene reacts with hydrogen bromide in the presence of AC2O to give ethyl bromide. అయిపోయింది. అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్ ఏంటి, ఆక్సిజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిల్వర్ క్యాటలిస్ట్. సో సపరేటింగ్ రాసుకోండి మీరు. సో నేను డైరెక్ట్గా ఈక్వేషన్ రాస్తున్నా. ఇథిలీన్ దేంతో రియాక్ట్ అవ్వాలి, ఆక్సిజన్తో. ఓకే, ఆక్సిజన్ తీసుకుంటున్నాను, ఎందుకు హాఫ్ ఫోటో తీసుకున్నాను మీకు ప్రోడక్ట్ వచ్చాక అర్థమవుతుంది. తర్వాత ఏంటి, సిల్వర్ క్యాటలిస్ట్ ఏజీ తీసుకున్నాం, అప్పుడు ఈ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ గా అయిపోయి ఈ 1 ఆక్సిజన్ ఇక్కడికి వచ్చేస్తుంది, దీన్ని మనం ఇథిలీన్ ఆక్సైడ్ అంటాం, లేదంటే ఎపాక్సైడ్ అంటాం. ఇథిలీన్ ఆక్సైడ్ లేదంటే ఎపాక్సైడ్ అంటాం. ఇథిలీన్ మనం హెడ్డింగ్ చూసి రాయొచ్చు స్టేట్మెంట్. ఇథిలీన్ దేంతో రియాక్ట్ అవ్వాలి, సిల్వర్ క్యాటలిస్ట్ ఆక్సిజన్తో. టెంపరేచర్ ఎంత తీసుకోవాలి, 200°C. Ethylene is heated with oxygen at 200°C in the presence of silver catalyst gives ethylene oxide. Ethylene is heated with oxygen in the presence of silver catalyst to give ethylene oxide. Okay.